వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అండ్ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి G+1 పెంట్ హౌస్తో ఉన్న ఒక ఇల్లు వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఉప్పల్ బస్ స్టాండ్ పక్కన కమాన్ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో మనకి ఈ హౌస్ అనేది వస్తుందండి. సో ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి పూర్తి వీడియో చూడండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఓకే, ఇదంతా కూడా కార్ పార్కింగ్కి సంబంధించిందండి. దగ్గర మీకు 3 కార్ పార్కింగ్ వరకు వస్తుంది. 3 బైక్ పార్కింగ్స్ కూడా వస్తాయి మనకి దీంట్లో. సో దీంట్లో బోరు మరియు సంపు ఈ రెండు కూడా ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ మరియు బోర్ వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHKతో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, హాల్ ఉంటుంది మనకి. ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఇదంతా కూడా కిచెను మొత్తం ఫర్నిచర్డ్తోని చేసి ఉన్న మనకి G+1 పెంట్ హౌస్తో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్. సో ఇక్కడికి మనం ఒకసారి బెడ్రూమ్ చూసుకుందాం. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీరు కింద రెంట్కి ఇచ్చుకున్నా కూడా మనకి మీకు దగ్గర ఒక 15,000 నుంచి 20,000 వరకు రెంట్ వస్తుందండి. ఉప్పల్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ కాబట్టి మనకి రెంట్ల పరంగా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచిగా వస్తాయి మనకి. సో ఇప్పుడు మనం ఒకసారి హౌస్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాము. ఇది టోటల్ వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది ఉంది. 28x45 సైజులో మనకి హౌస్ అనేది ఉందండి. హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్, కానీ మనకి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ వచ్చేసి మాత్రం ఈస్ట్ ఫేస్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి వరంగల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్స్. మనకి బ్యాంక్ నుంచి 80% వరకు లోన్ కూడా వస్తుందండి. సో మనకి అన్ని విధాలుగా పర్మిషన్స్తో ఉన్న మనకి మంచి ఇండిపెండెంట్ హౌస్, ఫుల్లీ ఫర్నిచర్డ్ G+1 పెంట్ హౌస్తో ఉంది. సో రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఓనరు. సో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇంకా కాస్ట్ కోసము కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. దాంట్లో అన్నీ కూడా మీకు మెన్షన్ చేసి మేము ఇస్తాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూసేది ఇది ఫస్ట్ ఫ్లోరు, హాలు, కిచెన్ ఇంకా డైనింగ్ ఏరియా, వాష్రూమ్ కూడా మీరు చూసుకున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. వెంటిలేషన్ పర్పస్ కూడా మనకి చాలా బాగుంటుంది. జస్ట్ విండోస్ నేను తీసి మీకు వీడియో షూట్ అనేది చేస్తున్నా, అంత వెంటిలేషన్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడికి మీకు ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి ఇది కామన్ టాయిలెట్ చూసుకుందాము ఎలా వస్తుంది ఏందనేది. సో ఇది కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్. ఇక్కడికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లేకపోతే గెస్ట్ బెడ్రూమ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కబోర్డ్స్, ఇక్కడ విండోస్ పరంగా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వేస్టేజ్ కోసం, ఏదైనా యూసేజ్ కోసం మనకి మీద సజ్జలాగా కూడా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడికి ఒకసారి టెర్రస్ ఏరియా కూడా నేను మీకు చూపిస్తాను. టెర్రస్ ఏరియా అంటే మనకి పెంట్ హౌస్ వస్తుంది ప్లస్ టెర్రస్ కూడా వస్తుంది. ఈవెన్ మనం టెర్రస్ మీద కూడా చిన్నగా పార్టీ, ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చినాం. సో ఇక్కడ కూడా మనకు ఒక పెంట్ హౌస్ లాగా వచ్చింది. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే 1 BHKతో వస్తుందో మనకి, అలానే ఇక్కడ మనకి టెర్రస్ మీద కూడా అలా వస్తుందన్నమాట. ఓకే, సో దీని మీద మనకి బోరు ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సపరేట్ ట్యాంక్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో మీరు చూసుకోవచ్చు కిచెన్, ఇదంతా కూడా హాలు. సేమ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిన డిజైనే మనకి పెంట్ హౌస్ మీద కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చిందనమాట 1 BHK. సో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండి పెంట్ హౌస్ ఇవి మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా గ్రౌండ్ అండ్ పెంట్ హౌస్ మీకు 25,000 నుంచి 30,000 వరకు రెంట్ కూడా వస్తుంది. ఇది ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్, కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.